So, good morning, students. I welcome you all for a class on vocabulary, one-word substitutions. Yesterday, we saw some words which are used instead of phrases or sentences. So, we shall continue that one. Before going to the new words, let's try to recapitulate, that means try to remember the words which we discussed earlier, because building vocabulary is one important part of improving communication skills. When you learn words, you can be confident in communication. While learning words or building vocabulary, there are different ways. One word was conversion, that means converting the nouns to verbs and verbs to nouns, that we have seen in the first lesson. And in the second one, yesterday we started how to use a single word in the place of a long phrase or a sentence. అంటే ఒక పెద్ద వాక్యం వాడే ప్లేస్ లో చక్కగా ఒక్క వర్డే వాడగలిగితే, ఎక్కువ వర్డ్స్ వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ వర్డ్స్ వాడగలిగితే మనకి భాష మీద పట్టు ఉన్నట్లు గుర్తు. భాషలో పదజాలాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి, వొకాబ్యులరీ అంటారు. వొకాబ్యులరీ. సో వొకాబులరీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా ఫ్రీగా కమ్యూనికేట్ చేయగలరు. కనుక బాగా ఇంగ్లీష్ మాట్లాడాలండి ఏం చేయాలి అని అంటే, ఎంతసేపు గ్రామర్ బుక్స్ పట్టుకోవడం కాదు, లిజనింగ్ ఉండాలి, వినాలి ఎలా మాట్లాడుతున్నారు అనేది. తరువాత ఉండవలసినది ఏమిటి అని అంటే, మన దగ్గర పదజాలం ఉండాలి. మన దగ్గర పదాలు లేకుండా ఎంత మాట్లాడినా ఊరికనే ఏదో పుల్లు మాటల్లాగా ఉంటాయి. సరి అయిన సందర్భానికి తగినటువంటి పదాలను వాడగలగాలి ఏ భాష అయినప్పటికీ కూడా. అండర్స్టాండ్? అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఉండే స్పెషలిస్ట్ ఏమంటారు, ఈ రకమైన వైద్యాన్ని అందించే డాక్టర్ ఏమంటారు, ఈ రకమైన అలవాట్లు కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారు, ఈ రకంగా రూపం కలిగిన వ్యక్తిని ఏమంటారు. ఇలా ప్రతి దానికి ప్రతి భాషలో కొన్ని పదాలు ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఎవరైనా వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు వ్యక్తి పేరు మనకి తెలిసి, అడ్రస్ తెలిసి అక్కడికి వెళితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అంతేగాని ఆ వీధిలోకి వెళ్ళి ఎవరు కావాలి మీకు అంటే, నల్లగా పొడుగ్గా సన్నగా ఉంటాడండి, అతనేమో అప్పుడప్పుడు కాలేజీకి వస్తూ ఉంటాడండి, ఎక్కువగా జూనియర్ కాలేజ్ క్యాంపస్ దగ్గర క్రికెట్ ఆడుతూ ఉంటాడండి, ఇలాగా 6 రకాలుగా వర్ణాన్ని ఇచ్చినప్పటికీ కూడా అవుతున్నాడికి అర్థం కాదు. దాని బదులుగా అతని పేరు చెప్పామనుకో, పలానా వారు అబ్బాయి అక్కడికి వెళ్ళండి అంటారు. సో వొకాబులరీ కూడా అలాంటిది. అందుకని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది ఈ ఏరియాలో ఎవరు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అంతేకాదు, అసలు పదాలు ఎలా పుడతాయి అనేది తెలుస్తుంది. ఎందుకని నేను ఇంట్రడక్షన్ మీకు తెలుగులో ఇస్తున్నానంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం. దిస్ బీయింగ్ అన్ ఇంగ్లీష్ క్లాస్, యూ ఆల్ మస్ట్ అండర్స్టాండ్ దట్ building our vocabulary is one important aspect in improving our communication skills. So we know communication skills: listening, speaking, reading and writing. So to write, if you read, you can get more words. When you get more words, you can use them in your speech. When you use them in your speech, you will be an attractive speaker. Others will appreciate you because you are using the right word at the right situation. Yesterday, we saw certain set of words, particularly related to fields of study, different subjects, how the names of biology, geology, ornithology came. So let's once again recapitulate them. That means try to remember them once again. Those who have missed can write them again fast in their notebooks, and not just blindly remembering the phrase and meanings, but you must understand how the words are formed, because generally words are formed with root words getting attached with a prefix or suffix. There will be a root word, మూలం ఒకటి ఉంటుంది. ఆ మూలానికి ప్రిఫిక్స్ యాడ్ చేసినప్పుడు ఒక వర్డ్ రావచ్చు, లేదా సఫిక్స్ యాడ్ చేస్తే మరొక వర్డ్ రావచ్చు. అందుకని యూ మస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వన్.
You must show your focus upon that one. So let's go through. Let me share you the material, and let's first go through the words that we discussed already one by one in a fast manner. Later we can go for new set of words. Words for various fields of study. That means printing using a stone or a metal plate with a completely smooth surface. That means if you are using a stone and you had a design on the stone and you are printing that design on any other surface, then that process is called lithography. Okay, remembering this word is one thing, but you must try to analyze. Graphy means writing related, drawing related. Graphy, whenever you see the word graphy, graphics, we say. So something related to writing or something related to drawing, which we do with our hands or fingers. And litho, stone related. So lithography means writing or printing or drawing with the help of stones. Hence it is called lithography. Geography. Graphy, I told you writing. Geo means earth. So writing about the maps of the earth, study about the maps of earth is called geography. How does that name come? Graphy means writing or mapping, drawing, and geo means earth. So earth's maps, world map, Indian map, states maps, all these we study. That's why it is called, that field is called geography. Next one, calligraphy. Beautiful handwriting is called calligraphy. Pathology. Logy, whenever you get that suffix, please understand it refers to study. Shastramu, Adhyanamu, చదవటము అనే విషయాన్ని తెలియజేస్తుంది. లాజీ అని ఉన్న సఫిక్స్. అది ఎక్కడి నుంచి పుట్టిందంటే గ్రీక్ లాగస్ నుంచి పుట్టింది. దాని అర్థమే అధ్యయనం, స్టడీ, శాస్త్రం. సో ఇక్కడ ఏమంటున్నాం? పాథాలజీ అంటే డిసీజెస్ కి సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రం. సో పాథాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ డిసీజెస్. ఆర్నిథాలజీ, స్టడీ ఆఫ్ బర్డ్స్. Astronomy. Astro means space related, planets, stars, sky, all those things. So a field of study which is related to the celestial bodies like planets and stars is called astronomy. Next, numismatics. So study of collection of coins, tokens, paper money, currency is called numismatics. That means if you have the habit of collecting old coins, all rupee coins, old and new, then you are a numismatist. So numismatics is a field of collecting coins and currency. And geology, I have already told you, geo means earth, logy means study, studying about earth or rocks. So science about earth or rocks is called geology. భూగర్భ శాస్త్రం. Geography అంటే భూగోళ శాస్త్రం. రెండింటికి డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెఫాలజీ. సెఫాలజీ ఈజ్ స్టడీ అబౌట్ ద రిజల్ట్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ అనాలిసిస్ ఆఫ్ పోలింగ్. ఎలక్షన్స్ రిలేటెడ్ ప్రెడిక్షన్స్ ఆర్ డన్ బై సెఫాలజిస్ట్స్. అంటే ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు ఓటింగ్ సరళిని అధ్యయనం చేసి రిజల్ట్ రాకుండానే వీళ్ళు ఏ పార్టీ గెలవచ్చు ముందుగా చెబుతారు. అలాంటి స్పెషలిస్టులను ఏమంటారంటే సెఫాలజిస్ట్ అంటారు. ఫీల్డ్ నేమో సెఫాలజీ అంటారు. నెక్స్ట్ వన్, స్టడీ ఆఫ్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్. విమానాలని ఎగరేసే వైమానిక శాస్త్రము అంటే ఏవియేషన్. విమానాలని ఎగరేయడం అనేటటువంటి, విమానాలు నడపడం అనుకోండి, నడపడం, ఎగరేయడం అంటే ఏం కాదు. విమానాలు నడపడాన్ని ఏవియేషన్ అంటాం. నెక్స్ట్, స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. వేరే వారి యొక్క చేతి రాతని పరిశీలించి వారి చేతి రాత ఎంత అందంగా ఉంది, వాళ్ళు ఎక్కడ ఫోకస్ ఇస్తున్నారు, స్ట్రెస్ చేస్తున్నారు, ఎక్కడ
ఏదైనా ఆ అనవసరమైన చుక్కలు కొందరు పెడుతుంటారు, సంతకం పెట్టేది వెరైటీగా పెడతారు, కొన్నింటికి టిక్కులు ఎక్కువగా పెడతారు, కొన్నింటికి వదిలేస్తారు. ఇలా మీరు రాసే శైలిని అధ్యయనం చేసి మీ మనస్తత్వం ఎలాంటిదో చెప్పగలరు. వాళ్ళని ఏమంటారంటే గ్రాఫాలజిస్ట్ అంటారు. ఏముంది ఇందులో అంటే, గ్రాఫ్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, రైటింగ్. ఇవే నోట్ చేసుకోవాలి మీరు. గ్రాఫ్ అంటే రైటింగ్, లాజీ అంటే స్టడీ, స్టడీ ఆఫ్ రైటింగ్ కనుక గ్రాఫాలజీ. అలా స్టడీ చేసే పర్సన్ కనుక గ్రాఫాలజిస్ట్. నెక్స్ట్ వన్, జెనెటిక్స్. Genetics means study about hereditary, genes and variation in living organisms. అంటే జీవులలో అనువంశికతని, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలని, జన్యువుల్ని, జీన్స్ ని స్టడీ చేసి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే జెనెటిక్స్. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. Anthropology, this is very important. Anthrop means human being. గుర్తుపెట్టుకోండి, చాలా పదాలలో దీన్ని వాడతాం మళ్ళా మనం. యాంథ్రోప్, యాంథ్రోపోలజీ అంటే స్టడీ, స్టడీ అబౌట్ హ్యూమన్ బీయింగ్ అంటే స్టడీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ డెవలప్మెంట్ అనమాట. మనిషి ఆది మానవుడి స్థాయి నుంచి ఆధునిక కాలంలో మనిషిగా ఎలా ఎదిగాడు అనేది చెప్పేది యాంథ్రోపాలజీ. Anthropology is a field of study which studies about the evolution of human beings, human development. Next one, study of languages. Philology, study of languages. అంటే వివిధ రకాల భాషల్ని కలిపి అధ్యయనం చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫిలాలజీ అంటారు. కానీ భాషా శాస్త్రవేత్తలనేమో లింగ్విస్ట్ అంటారు. లింగ్వా అని ఎప్పుడు వచ్చినా భాషకి సంబంధించినదని గుర్తుపెట్టుకోండి. లింగ్వా అని రాసుకోండి. రూట్ వర్డ్ ఎప్పుడు వచ్చినా భాష అన్నమాట. సో లింగ్విస్ట్ అంటే భాష మీద పరిశోధన చేసే శాస్త్రవేత్త. ఫిలాలజీ అని అంటే కనుక భాష మీద పరిశోధన, స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ బయాలజీ. వీ నో బయో మీన్స్ లివింగ్ థింగ్స్, లైఫ్, అండ్ లాగస్ మీన్స్ స్టడీ. సో study about the living things is called biology, జీవ శాస్త్రము. Theology, study about religion, that means theo refers to religion, study about religion, theology. Entomology, study about insects, that means small living things, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి, వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు. Acoustics, study of sounds. And astrology, study of the influence of planets and stars on the life of human beings. అంటే మనిషి జీవితం మీద గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అధ్యయనం చేసేటందుకు ఓ శాస్త్రం ఉంది, మనం తెలుసు, అది జ్యోతిష శాస్త్రం అంటాం. సో జ్యోతిష్య శాస్త్రాన్ని లేదా జ్యోతిష్యాన్ని ఇంగ్లీష్ లో ఆస్ట్రాలజీ అంటారు. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న ఆస్ట్రానమీకి దీనికి డిఫరెన్స్ ఉంది. ఆస్ట్రానమీ స్టడీస్ అబౌట్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్, స్టార్స్, స్కై, ఆల్ సెలెస్టియల్ బాడీస్. But in astrology, we study the influence of those planetary movement on a human being's life. ఇక్కడ గ్రహాల యొక్క గమనం కన్నా గ్రహాల యొక్క గమనం మనిషి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. సో దెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. కానీ మీరు తెలివైన వారికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆస్ట్రో అనే రూట్ ఎప్పుడు వచ్చినా ఇది స్పేస్ రిలేటెడ్, స్కై రిలేటెడ్, ప్లానెట్ రిలేటెడ్, అంటే అంతరిక్షానికి సంబంధించినదే జ్ఞానం ఉండాలి. ఆస్ట్రో, అందుకనే ఆస్ట్రోనాట్స్ అంటాం. స్పేస్ లోకి వెళ్ళేటటువంటి శాస్త్రవేత్తల్ని రోదసి లేదా వాళ్ళని తెలుగులో వ్యోమగాములు అంటాం. అంటే రోదసిలో ప్రయాణించేవాళ్ళు, ఆకాశంలో ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఆస్ట్రోనాట్స్ అంటారు. అండర్స్టాండ్? సో ఆస్ట్రో అనగానే మనం గుర్తు పెట్టేసుకోవాలి, ఇది అంతరిక్షానికి సంబంధించింది. ఆస్ట్రో ఫిజిక్స్ అని అంటాం, అంటే అంతరిక్షానికి సంబంధించిన భౌతిక శాస్త్రము. ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రము. ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, హైడ్రాలిక్స్. హైడ్రాలిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్. అంటే ద్రవాల యొక్క ప్రయాణాన్ని, ద్రవాల యొక్క ప్రసారాన్ని, అవి ఎలా ప్రసరిస్తాయి అనే
సైంటిఫిక్ గా అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలిక్స్. గుర్తుపెట్టుకోండి, హైడ్రో అని ఎప్పుడు వచ్చినా వాటర్ రిలేటెడ్ అనేటటువంటి పదాలు వస్తాయి. హైడ్రో, హైడ్రోఫోనిక్స్ అంటారు, అంటే నీళ్ళల్లో పెరిగే మొక్కలు, హైడ్రోఫోనిక్స్. ఇలా కొన్ని ఉంటాయి. సో హైడ్రో అంటే వాటర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎకాలజీ, స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ దేర్ ఎన్వైరన్మెంట్. దట్ మీన్స్ స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే జీవులు నిర్జీవులు చుట్టూ ఉండే పరిసరాలని మధ్య ఉండే సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పర్యావరణ శాస్త్రం. దానికే ఇంగ్లీష్ లో ఎకాలజీ అని పేరు, ఎకోలాజీ. సో ఎకో మీన్స్ ద సరౌండింగ్స్, లాజీ స్టడీ about the relation between living organisms and the environment is called ecology. Study of various aspects of aging, that means age, becoming old. If you are studying that one as a science, it is called gerontology. అంటే వృద్ధాప్యం, దాని వల్ల వచ్చే సమస్యలు, దాన్ని అరికట్టడానికి ఏ రకంగా వైద్యం చేసుకోవాలి, ఇలా వృద్ధాప్యం గురించి వయసు గురించి అధ్యయనం చేసే శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, జెరంటాలజీ. నెక్స్ట్ వన్ స్టడీ ఆఫ్ రిలీజియన్, ఇందాక చెప్పుకున్నాం థియాలజీ. స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ కూడా చెప్పుకున్నాం, ఆంథ్రోపాలజీ. నౌ లెట్స్ లుక్ ఎట్ some other set of words which were also discussed. Yesterday we discussed these also, but once again we are trying to recapitulate so that you won't forget them. One who is a bootlicker or flatterer, that means one who likes flattering others. ఇతరులను పొగడటమే పనిగా ఉండే వ్యక్తిని ఏమంటారంటే సైకోఫాంట్ అంటారు. అంటే అదేం మంచి లక్షణం కాదు, గుర్తుపెట్టుకోండి. అదే పనిగా పొగడ్డం అంటే స్వార్థంతో, నీ అంత వీరుడు లేడు, సూర్యుడు లేడు, నువ్వు మగధీరవి అని అవతల వాడు ఊరికే మనం పొగడ్డాన్ని ఏమంటారంటే పొగిడే వ్యక్తిని సైకోఫాన్సీ అంటారు. అలా పొగడ్డాన్ని అనవసరంగా చేయడాన్ని సైకోఫాన్సీ అని అంటాం. వన్ హూ హ్యాస్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్స్, ఎ పర్సన్ హూ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్స్, గవర్నమెంట్. One who has a love for mankind. Love for mankind is called philanthropy. Such persons are called philanthropists. Please remember, anthrop. Already I have given you the meaning of anthrop root. What is the meaning? What is the meaning of anthrop? Human, sir. Very good, human being. So here philanthropy, phil means, please note down, love, phil. Wherever generally phil comes, it means love of human beings. సాటి మనుషుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండడాన్ని, అంటే సాటి మనుషులకి సాయం చేసే మనస్తత్వం ఉండడాన్ని ఫిలాంథ్రపీ అంటాం, దాతృత్వము. అలాంటి వ్యక్తుల్ని ఫిలాంథ్రపిస్ట్ అంటాం, దాత. ఎందుకని దానం చేస్తాడు? సమాజంకి మంచి జరగాలని ఆశించే వ్యక్తి. సమాజం అంటే వ్యక్తులమే ఉంటాం కదా, మంచి సాటి మనుషుల పట్ల ప్రేమతో ఉండేవాళ్ళు ఫిలాంథ్రపిస్ట్ అంటారు. నెక్స్ట్ బిబ్లియోఫైల్, సమ్మన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్. ప్లీజ్ టు అండర్స్టాండ్, ఫిల్ మీన్స్ లవ్, బైబిల్ మీన్స్ బుక్, లవర్ ఆఫ్ బుక్స్. That means a person who loves books a lot, he collects many books. Such a person is called bibliophile. Next, anglophile, one who loves and admires the British or English people. English word came from Anglican. That means anglophile means phil, love, Anglo, English. So lover of English people, lover of English language, lover of English culture. Next, philanderer, a person who always loves everyone or someone. అంటే ఏదో చూడండి, ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమిస్తున్నారంటే వెంటబడి తిరిగేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు అలాంటి వాడంటే వాడిని ఏమనొచ్చు ఇంగ్లీష్లో అంటే ఫిలాండరర్. మన సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటుంటాయి చూడండి, కనబడి వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ కి పేరు ఏమంటే ఫిలాండరర్ అంటారు అనమాట, అలాంటి మనిషిని మనస్తత్వాన్ని.
నెక్స్ట్ ఎందుకనంటే ఫిల్ అనే లవ్ అనే రూట్ వర్డ్ నుంచి పుట్టింది. ఫాండెస్ట్ తర్వాత వన్ హూ లవ్స్ వితౌట్ సీరియస్నెస్ ఇస్ ఫిలాండరర్. ఫాండ్నెస్ టువర్డ్స్ విమెన్, విమెన్ మీన్స్ గైనీ. గైనీ అని ఎప్పుడు వచ్చినా విమెన్ రిలేటెడ్ అని రాసుకోండి. గైనీ అంటే ఇందాక మనం ఆల్రెడీ చూసాం గైనకాలజీ అని, అంటే విమెన్ రిలేటెడ్ డిసీజెస్ ని ట్రీట్ చేసే ఫీల్డ్ గైనకాలజీ. సో ఉమెన్ రిలేటెడ్ అనే అర్థాన్ని ఇస్తుంది గైన్ అనేది. కనుక ఇక్కడ ఫిలో గైని అన్నాడు. ఫిల్ అంటే లవ్, గైని అంటే విమెన్. సో లవర్ ఆఫ్ విమెన్, ఫిలో గైని. ఫాండ్నెస్ టువర్డ్స్ విమెన్ అంటే వారంటే స్త్రీల పట్ల ఇష్టం ఉండడం. దీని అర్థం ఇందాక ఫిలాండరర్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఆండ్రోఫైల్. ఫిల్ అంటే అగైన్ లైన్ లవ్. ఆండ్రో మీన్స్ మ్యాన్, మేల్. సో fondness towards women, androphile. Fondness towards fondness towards women, phylogeny. And one who loves men, androphile. One who loves wisdom, philosopher. Sophos, phil, mixed philosophy. Next, వన్ హూ హేట్స్ మెన్. ఇంతవరకు లవ్ అంటే ఫిల్ అనే రూట్ వర్డ్ చూసాం మనం. హేట్రెడ్ కి మరొక ప్రిఫిక్స్ ఉంది, మిస్, ఎంఐఎస్ అని ఎక్కడొచ్చినా కానీ హేటింగ్ సంథింగ్ అనే అర్థాన్ని ఇస్తుంది ఎక్కువగా. నోట్ చేసుకోండి, ఎంఐఎస్, టు హేట్ సంథింగ్ అనే అర్థాన్నిచ్చే ప్రిఫిక్స్ అది. ఇప్పుడు చూద్దాం. మిజాండ్రిస్ట్, ఆండ్రో ఐ టోల్డ్ యూ మేల్. సో వన్ హూ హేట్స్ మెన్, మగవాళ్ళని ద్వేషించేటటువంటి వ్యక్తి. పురుష ద్వేషి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమనొచ్చంటే మిజాండ్రిస్ట్. షీ ఈజ్ ఎ మిజాండ్రిస్ట్. దట్ మీన్స్ షీ డజంట్ లైక్ ఎనీ మెన్. అండర్స్టాండ్? నెక్స్ట్, మ్యాడ్నెస్ ఆర్ అబ్సెషన్ విత్ మేల్స్, ఓవర్ లైకింగ్ టువర్డ్స్, ఆల్వేస్ ఫాలింగ్ టువర్డ్స్ మెన్. దట్ ఈస్ కాల్డ్ ఆండ్రోమానియా. మానియా మీన్స్ మ్యాడ్నెస్. అంటే మగవాళ్ళంటే విపరీతమైన ఇష్టం, విపరీతమైన పిచ్చి అని అనుకోండి. అంటే ఆ పదాలు అలాంటి వ్యక్తిని ఏమంటారంటే ఆండ్రోమానియా ఉంది తనకి అని అంటారు. ఆండ్రోమానియా అంటే మానియా మీన్స్ మ్యాడ్నెస్, ఆండ్రో మీన్స్ మేల్, మ్యాడ్నెస్ టువర్డ్స్ ఆండ్రోమానియా. నెక్స్ట్, మిజోగైనిస్ట్. గైనిక్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ, విమెన్. మిజో, హేటింగ్. సో హేటింగ్ విమెన్, ఆడవాళ్ళు అంటే ద్వేషం, స్త్రీ ద్వేషి. సో వన్ హూ హేట్స్ విమెన్ is called misogynist. నెక్స్ట్, వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్. ఆల్రెడీ మనం మ్యాన్కైండ్ గురించి చెప్పుకున్నాం. ఆంథ్రోపన్, ఫిలాంథ్రపీ దగ్గర చెప్పుకున్నాం, ఆంథ్రోపాలజీ దగ్గర చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళా చెప్పుకుంటున్నాం. ఆంథ్రోపన్ అనగానే గుర్తొచ్చేయాలి మనమే అని. ఆంథ్రోపన్ హ్యూమన్ బీయింగ్. కనుక మిజ్ ఆంథ్రోపీ, మిజ్ అంటేనేమో హేటింగ్, అంటే మనిషిని ద్వేషించడం అంటే తాను ఒక్కడే ఉండాలి, ఇతరుల ఏ మనుషులన్నా ఇష్టం ఉండదు, అసలు మానవాళ్ళంటే ఇష్టం ఉండదు, అసలు ప్రపంచంలో మనుషులు సుఖంగా ఉండాలనే దాన్ని సహించలేడు అని అనుకోండి. అలాంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాడిని ఏమంటామంటే మిజాంథ్రపిస్ట్. మిజాంథ్రపిస్ట్. నెక్స్ట్ వన్ హూ లవ్స్ హిజ్ కంట్రీ, patriot. We know that one. Patriotic feeling, patriotic songs. దేశభక్తితో కూడుకుని ఉండడం, patriot. Excessive love for one's country, super patriotism. That means excessive love for one's country, super patriotism. One who hates marriage, misogamist, very important one. ఎందుకని గ్యామస్ అనే రూట్ నుంచి వచ్చింది. గ్యామస్ మీన్స్ మ్యారేజ్. గైని, woman. Andro, man. Gamus, marriage. Mizo, opposite. హేటింగ్. కనుక హేటింగ్ మ్యారేజ్ అంటే పెళ్ళ నాకు పడదు అనే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమంటారంటే మిజోగమిస్ట్ అంటారు. మిజోగైనిస్ట్ అంటే ఆడవాళ్ళు అంటే పడని వాళ్ళు, మిజోగమిస్ట్ అంటేనేమో పెళ్ళి అంటే. నెక్స్ట్ వన్ హూ లవ్స్ టు స్పీక్, loquacious. Loqua, this particular root always refers to speaking. మాట్లాడే విపరీతంగా అలా మాట్లాడుతూ ఉండే వ్యక్తులు అనమాట. ఇష్టం వాళ్ళకి మాట్లాడటం ఇష్టం. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఎలా అంటే ఏదో కబుర్లు పోగులాగా అలా వసపిట్లా వాగుతూ ఉంటారంటే
షీ ఈజ్ లాక్వేషియస్ అని అనొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ యాంటీపతి. ఎప్పుడైనా ప్యాథీ అనేది వచ్చింది అంటే ఒక రకమైన మానసిక స్థితిని తెలియజేస్తుంది. అది యాంటీపతి అంటే దేని పట్లైనా మనకుండే తీవ్రమైన ద్వేషం కానీ అయిష్టాన్ని కానీ యాంటీపతి అని అంటారు. నెక్స్ట్ వన్ సింపతి. దట్ మీన్స్ ఎమోషన్స్ కమింగ్ టుగెదర్. ఎమోషన్స్ లైక్ పిటీ, like helping others, understand, like kindness. All these emotions coming together is called sympathy. Next one, mentally identifying oneself with the other person or a thing. That means placing ourselves in others' place. ఇతరుల స్థానంలో మనల్ని ఉంచుకొని ఊహించుకోవడం అనేది లైఫ్ లో ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకరిని విమర్శించేటప్పుడైనా మనం ఏం చేయాలంటే ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామని ఆలోచించాలి. అలా ఆలోచించడాన్నే ఎంపతి అంటారు. నెక్స్ట్ వన్, సంథింగ్ ఆర్ సమ్వన్ మేక్స్ యూ ఫీల్ డీప్ సాడ్నెస్ ఆర్ పిటీ. ఏదైనా చూడగానే అబ్బా ఎంత దుర్భర స్థితిరా, ఎంత బాధాకరమైన స్థితిరా, ఎంత విషాదకరమైన సంఘటనరా అని అనిపించిందంటే ప్యాథెటిక్ అంటారు. హిస్ లైఫ్ ఈజ్ వెరీ ప్యాథెటిక్ అంటే వెరీ డిఫికల్ట్ టు లీడ్. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. Pathetic situation, pathetic being. So these words yesterday we saw, and once again we tried to remember them. Now we shall look into new set of words. Building vocabulary and one word substitution, very very important, not just for examinations but for improving communication skills in our day to day life. Because if you know words pretty well, you can communicate very well. When you are good at communication, your career development will be good. Now, let us look at words used for experts, that means specialists, and people with various qualities, habits, and abilities. వివిధ రకాల నైపుణ్యాలు, సామర్థ్యాలు, స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ కలిగిన వ్యక్తులను ఏమంటారో చూస్తున్నాం ఇక్కడ. అంటే ఎక్కువగా డాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి సంబంధించి వస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ నోట్ దెమ్ డౌన్. ప్లీజ్ నోట్ దెమ్ డౌన్. ఐ విల్ గివ్ యూ సమ్ 5 minutes. ఫాస్ట్ గా రాసుకోండి. ఎలా రాయాలి? ఒక టేబుల్ లా వేసుకోవాలని చెప్పాను. ఫ్రేజ్ ఉండాలి, పక్కన వన్ వర్డ్ ఉండాలి. ఈ ఫ్రేజ్, ఇంత ఫ్రేజ్ ని తెలియజేసి ఆ సింగిల్ వర్డ్ ఏమిటో మనం నేర్చుకుంటాం. రివర్స్ గాను నేర్చుకోవచ్చు. ఆ వర్డ్ నేర్చుకుని ఆ వర్డ్ యొక్క మీనింగ్ గా ఇది భావించవచ్చు, ఏదైనా ఒకటి. కాకపోతే ఎగ్జామ్స్ లో ఎలా ఇస్తారంటే మనకి ఇది అడుగుతారు, వన్ విత్ అన్లిమిటెడ్ పవర్ అని ఇస్తారు, మనం ఇది రాయాలి. అండర్స్టాండ్? లెఫ్ట్ సైడ్ ఇస్తారు మనకి, రైట్ సైడ్ రాయాలి. Okay, please note them down. I am giving you some 5 minutes. Once you complete writing the last sentence, tell me. I will give you the next sentences or next words.
See, that means the doctor who treats eye diseases, doctor treats gums, like that. Simply you can write them fast. That means a specialized doctor to treat something, some body part. What is he called? It is given here. Have you completed writing the last word, introvert? Write these words also. Once you write them down, what happens, you can just look into your book and listen to my words. That will be an easy way than always looking into the screen, because your mobile screen will be very small. It's not a computer screen. So searching for the words or sentences will be difficult. So always important things, please, whenever you see on the screen, it's better to write them down. It will be easy for you. Okay, write these also. For example, see, one who is, it is common, who turns his thoughts outwards, thoughts inwards, outwards, both types. Like that, you can simplify the way of writing. Once you have completed writing them down, just tell me, we shall start the explanation. Because what happens with vocabulary, if you don't write them down, you will simply forget. While listening, it looks very interesting, but you will forget. That's why I'm making you to write them down so that you won't forget and you can refer to at a later point. Shall we go for the explanation? Yes, sir. Okay, fine. Those who missed while explaining, you can write down if you have missed any sentence. See, one with unlimited power, one who rules himself.
So here actually one with unlimited power is God, all pervasive, that's a omnipotent. But here one who rules himself without any support, without listening to others. That is, in a simple way, I am telling you. One who rules himself without listening to others means this came from the word autocracy. Auto means self. Please note down such roots when I am telling. Auto means self. Self. Cracy means rule. Ruling అంటే పరిపాలించడం. So crazy by oneself. He doesn't listen to anyone. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు చూడండి, నార్త్ కొరియా ప్రెసిడెంట్. ఎవరి మాట వినడు, ఎవరైనా ఎదురొస్తే చంపేస్తాడు ఆయన. లేదా ఇదివరకు సల్మాన్ వీళ్ళందరూ ఉండేవారు మనకి. పూర్వం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, అలా చాలా మంది ఉండేవారు. లేకపోతే రష్యా వీళ్ళ నియంత అంటాం. నియంత్రత్వం అంటే ఏమిటి? తనంత తానే నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప ఎవ్వరి సలహాలు వినడు. ఉక్కు పాదం మోపేసి అందరినీ అణిచి వేస్తాడు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే వ్యక్తులనేమో ఆటోక్రాట్స్ అంటాము. అలా పరిపాలించే విధానాన్ని ఆటోక్రసీ అంటారు. గమనించవలసింది ఏంటంటే రూట్స్ యొక్క మీనింగ్స్. ఆటో అంటే సెల్ఫ్, క్రసీ అంటే రూల్ బై సెల్ఫ్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆటోక్రసీ. So you can see automobile. Mobile, a vehicle that moves. Mobility ante kadalika unnadi. Mobile means kadiledi. Automobile meer toyekaledu, switch on cheste daniki ade kadulutundi. Kanakane emantam cars ni, buses ni, లేకపోతే వెహికల్స్ ని ఏమంటాం? ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటాం. ఎక్కడి నుంచి వచ్చే పదాలు? ఆటో ప్లస్ మొబైల్. Mobile means moving. Auto means self. Moving themselves. The vehicles that move themselves without external push are called automobiles. Next, automatic. Understand that word also came from auto. Next, one who walks on ropes. Funambulist. అంటే మనం చూడండి గెడెక్కి సాని అంటూ ఉంటాం, తాళ్ళు మీద ప్రదర్శన చేసేవాళ్ళని funambulist. Ambulist means a person who walks. Here funambulist means who walks on a rope. Next word, an expert in writing by hand. Chirographer. Chiro means hand. Please note down. Chiro means hand. Graphy means writing. Writer, grapher. So chirographer means a person who writes beautifully again. Understand? Calligraphy also we have seen. So he is expert in writing by hand. Chirographer. Next one, obstetrician. The doctor who attends to child delivery. The doctor who attends to child delivery is called obstetrician. అంటే పురుడు పోసే డాక్టర్. గుర్తుపెట్టుకోండి, పురుడు పోసే డాక్టర్ ని obstetrician అంటాం. Is again different from gynecologist. Gynecologist is a specialist in treating the diseases related to ladies. See, that word also is there here. The doctor who deals with the female reproductive system is called gynecologist, but the doctor who is present or who attends the child delivery is obstetrician. It can both, one doctor herself can be both. ఒకే డాక్టర్ ఈ రెండు పాత్రలు పోషించవచ్చు, కానీ దగ్గర ఉండి పురుడు పోసేటటువంటి డాక్టర్ ఏమో obstetrician అంటారు. అలా కాకుండా స్త్రీ సంబంధమైన వ్యాధులని ట్రీట్ చేసేవాడిని గైనకాలజిస్ట్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదము గైనకాలజిస్ట్ అంటే? చూడండి, గైన్ అంటే విమన్ అని ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. కనుక గైనిక్ అంటే విమెన్ రిలేటెడ్, లాజీ అంటే స్టడీ, లాజిస్ట్ ఏ పర్సన్ హూ స్టడీడ్. స్త్రీల సంబంధమైనవి చదివినటువంటి వ్యక్తి అంటే దాని అర్థం స్త్రీ సంబంధమైనవి చదివినవి అని.
Next, endodontist. Please note down. Teeth. Dont means teeth. Dont is a root word for teeth. Endo means internal. Endodontist, a person who is specialized in root canal treatment and all. టీత్ ఎవరికైనా పళ్ళ సంబంధించిన సమస్యలు ఉంటే తెలుస్తుంది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే నర్వ్స్ కి పళ్ళకి మధ్య ఉండే ఆ నరాలకి సంబంధించినటువంటి వాటిల్లో స్పెషలైజ్డ్ డాక్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు మనం సింపుల్ గా డెంటిస్ట్ అంటాము. ఆ డెంటిస్ట్ లో కూడా స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళలో ఎండోడాంటిస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ డాక్టర్ హూ స్ట్రైటన్స్ టీత్. ద డాక్టర్ హూ స్ట్రైటన్స్ teeth. Orthodontist. Dentist means dentist, okay. Ortho means straight. Ortho means straight. So a person who straightens our teeth. అంటే వంకరగా ఉండే పళ్ళు ఎత్తు పళ్ళని సరిచేసి అందంగా అమర్చే డాక్టర్ ఏమంటారంటే ఆర్థోడాంటిస్ట్. ఇప్పుడు ఈ ఆర్థోలోంచి మరో పదం వచ్చింది, అది నెక్స్ట్ చూసాం. The doctor who treats bone problems, orthopedician. అంటే బోన్స్ బ్రేక్ అయ్యాయి అనుకోండి, విరిగిన ఎముకల్ని సరిచేసే డాక్టర్ ఆర్థోపెడిషియన్. Specialized in treating bones, broken bones is called orthopedician. Next, the doctor who treats eye diseases, ophthalmologist. గుర్తుపెట్టుకోండి, whenever you see the root, ophthalmology means study of eye diseases. ఆప్థాల్మాలజీ అంటే నేత్ర వైద్య శాస్త్రం. ఆప్థాల్మాలజిస్ట్ అంటే స్పెషలిస్ట్ అయినటువంటి నేత్ర వైద్యుడు. ద డాక్టర్ హూ ట్రీట్స్ గమ్స్, పెరిడాంటిస్ట్. ఇందాక ఆల్రెడీ చూసాం, డాంటిస్ట్ అంటే డెంటిస్ట్ అని. ఎలాంటి డెంటిస్ట్ ఆయన? ఎలా? పెరి, the upper layer or outward. That means he is a specialist in treating gums. పళ్ళ పైన ఉండే చిగుళ్ళని ట్రీట్ చేసే ఒక డాక్టర్ అన్నమాట. The doctor who treats heart problems, all of us know this one, cardiologist. Cardiology is a field of study of heart diseases. Cardiologist is a person. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. కార్డియాక్ అని ఎప్పుడు వచ్చినా హార్ట్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కార్డియల్లీ ఇన్వైట్ అనే విన్నారా ఎప్పుడైనా? వి కార్డియల్లీ ఇన్వైట్ అంటే కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నామని కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆహ్వానము. అండర్స్టాండ్? సో కార్డ్ అని ఎప్పుడు వచ్చినా గానీ అది హృదయానికి సంబంధించింది, గుండెకి సంబంధించింది గుర్తుపెట్టుకుంటే, కార్డియాలజీ ఈజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆఫ్ హార్ట్. కార్డియాలజిస్ట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ డాక్టర్ ఇన్ గివింగ్ ట్రీట్మెంట్ టు హార్ట్ పేషెంట్స్. నెక్స్ట్, డెర్మటాలజిస్ట్. డెర్మా మీన్స్ స్కిన్ రిలేటెడ్. సో డెర్మటాలజిస్ట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ డాక్టర్ who treats skin diseases. Next three words are very, very important. Omnipotent, omniscient, omnipresent. Omni means all. One who is all powerful is called omnipotent. Potent అనేది విన్నారు ఎప్పుడైనా? పొటెన్షియల్ ఉండాలంటాం, సామర్థ్యము. పొటెన్షియల్ అంటే సమర్థత. ఈజ్ వెరీ పొటెంట్ అంటే సమర్థత కలిగినటువంటి వాడు. ఆమ్ని పొటెంట్ అంటే ఇక అన్నింటిలోనూ సమర్థుడు, సర్వ సమర్థుడు. ఇవి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న పదాన్ని అడుగుతాను, ప్రశ్న అడుగుతాను అంతే. ఆమ్ని పొటెంట్ అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వ సమర్థుడు. నెక్స్ట్, ఆమ్ని సైంట్. సైన్స్ అంటే ఏమిటి? నాలెడ్జ్. ఇవి చెప్తున్న రూట్స్ అని చక్కగా నోట్ చేసుకుంటే ఎలాంటి పదాన్నైనా మనం కనిపెట్టేయగలం అనమాట. సైన్స్ అంటే నాలెడ్జ్, శాస్త్రము. అందుకని సైన్స్ లో బాగా నాలెడ్జ్ ఉండేవాడిని సైంటిస్ట్ అంటాం, శాస్త్రవేత్త. ఇక్కడ ఆమెని సైంట్ అని అన్నాం అంటే అన్నీ తెలిసిన వాడు.
సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది లేదు. ఇందాకటి దాంట్లో అతనికి లేని శక్తి లేదు, అతడు సర్వశక్తిమంతుడు. నెక్స్ట్ వన్ ఆమ్ని ప్రెజెంట్. ప్రెజెంట్ మీన్స్ వ్యాప్తి చెంది ఉండడం. ఆమ్ని ప్రెజెంట్, ఆల్ పర్వేజివ్, సర్వవ్యాపి. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఎవరు ఆయన? చెప్పండి. హూ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్నిపోటెంట్? దేవుడు. దేవుడు. ఆ దేవుడు ఒక్కడికి దేవుణ్ణి వర్ణించమంటే చక్కగా ఇలా వర్ణించాలి. ఏమని చెప్పాలి? గాడ్ అన్నారు అనుకోండి, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిసైంట్, గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. అండర్స్టాండ్? ఇక్కడ ఆడగాడ మగగాడ అనేమి ఉండదు. గాడ్ కి జెండర్ తోటి సంబంధం ఏమి ఉండదు. మనం భగవంతుడని, మనం ఏదైతే ఒక మనల్ని మించినటువంటి ఒక శక్తి ఉంది, గొప్ప శక్తి మనల్ని నడిపిస్తుంది అని అంటామో, ఆ శక్తిని మనం భగవంతుడని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం కదా దేవుడని. ఆ దేవుడిని వర్ణించాలంటే ఈ 3 పదాలు ఉంటే చాలా బాగా వర్ణించవచ్చు. ఆమెని అంటే శక్తి కలిగి ఉండడం, ఆమెని అంటే ఆల్, అన్ని రకాల శక్తులు లేదా సర్వశక్తి కలిగి ఉండడం. ఆమెని సైంట్, ఆల్ సైన్స్, దట్ మీన్స్ ఆల్ నోయింగ్. అండ్ ఆమ్ని ప్రెజెంట్, ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఆయన లేని ప్లేసే లేదు. అండర్స్టాండ్? అలా ఉండే వాటిని ఏమంటాం? అది ఎవరి గురించి చెప్తామంటే గాడ్ చెప్తాం. నెక్స్ట్ వన్ వెంట్రీ లాక్విస్ట్. ఇందాక నేను ఒక పదం చెప్తూ గుర్తుపెట్టుకోండి అన్నాను, లాక్వేషియస్ అంటే వెరీ గుడ్, వెరీ గుడ్, మాట్లాడడానికి సంబంధించినది. వెంట్రిలాక్విస్ట్, వన్ హూ కెన్ త్రో హిజ్ వాయిస్. దట్ మీన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా నోట్లోంచి మాటలు వస్తున్నాయి, ఏ డైరెక్షన్ లో మాట్లాడుతున్నానో అలాగే వినబడుతుంది. కానీ కొందరి దగ్గర కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళ నోట్లోంచి కాకుండా ఇటు పక్క నుంచి వస్తున్నట్టు వినబడుతుంది మనకి. ఎక్కువగా టీవీ షోస్ చేస్తూ ఉంటారు చూడండి, మిమిక్రీ ఆర్టిస్ట్, బొమ్మ పెట్టుకుంటారు, ఆ బొమ్మను పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ బొమ్మ మాట్లాడుతున్నట్టు భ్రమిస్తుంది. బొమ్మ వాళ్ళకి చూసి మాట్లాడుతున్నట్టు అది ఏదో బాతు బొమ్మ, కోతి బొమ్మ పెట్టుకుంటారు. ఇది చూసి ఏం చెప్పారు అనగానే జాన్ అంటుంది, మాట్లాడేది ఈ వ్యక్తే కానీ బొమ్మ మాట్లాడుతున్నట్టు భ్రమింపజేస్తారు. అంటే ఈ పర్సన్ హూ థ్రోస్ హిజ్ వాయిస్, తన వాయిస్ ఓ పక్క నుంచి వచ్చేటట్టుగా భ్రమింపజేసేవాడు కనుక అతన్ని ఏమంటారంటే వెంట్రిలాక్విస్ట్. అలా చేయడాన్ని వెంట్రిలాక్విజం అంటారు, వెంట్రిలాక్విజం. మరి ఇప్పుడు లాక్విస్ట్ అంటే మాట్లాడేవాడు కదా, మాట్లాడేవాడు. మరి నెక్స్ట్ వర్డ్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. వన్ హూ టాక్స్ వైల్ స్లీపింగ్. మాట్లాడేవాడేట, ఎప్పుడు మాట్లాడతాట? కూర్చున్నప్పుడా, నుంచున్నప్పుడా అంటే కాదు, నిద్రలో మాట్లాడతాడు. నిద్రలో మాట్లాడే వాళ్ళని, కలవరించే వాళ్ళని ఏమంటారంటే సామ్ని. అంటే ఇప్పుడు సామ్ని అంటే దేన్ని సూచిస్తుంది? అది గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. అప్పుడు ఇంకో కొత్త వర్డ్కి వెళ్ళడానికి మనకి అవకాశం ఇస్తుంది. లాక్విస్ట్ అంటే మాట్లాడేవాడు, సామ్ని అంటే స్లీపింగ్. సో సామ్ని ఈజ్ స్లీపింగ్ రిలేటెడ్ వర్డ్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళండి. వన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ డైలాగ్ ఆర్ కాన్వర్సేషన్. అంటే పరస్పరం మాట్లాడుకునే వాళ్ళ వ్యక్తులు ఏమంటారంటే ఇంటర్లాక్యూటర్. ఇంటర్లాక్యూటర్, ఇంటర్ అంటే పరస్పరము ఉండడము, ఇంటర్ డిసిప్లినరీ, ఇంటర్నేషనల్, అంతరా అంటే అంటే దాని ఏమంటారంటే ఇద్దరు ప్రముఖులు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఒక మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ అలాంటి పని చేసే వాళ్ళని ఓ స్పెషలిస్ట్ ని ఇంటర్లాక్యూటర్ అంటారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూడండి, వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. స్లీప్ కి ఆల్రెడీ ఓ వర్డ్ తెలుసు మనకి, సోమన అని. సోమ్నిలాక్విస్ట్ ఇందాక చూసాం. సో ఇక్కడ సోమ్నాంబులిస్ట్ అన్నాడు. అంబులిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ వాక్స్.
అంబులిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ వాకింగ్. సోమ్నాంబులిస్ట్ నిద్రలో నడిచేవాడు, నిద్రలో లేచి నడిచే అలవాటు కొందరికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని ఏమంటారంటే సోమ్నాంబులిస్ట్. వన్ హూ వాక్స్ ఎట్ నైట్, నిద్రలో నడవడానికి రాత్రి నడవడానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. వన్ హూ వాక్స్ ఎట్ నైట్ అంటే ఇష్టపూర్వకంగా కూడా నడవచ్చు అతను. రాత్రులు నిశాచరులు అన్నాం కదా, అలాగే ఏంటంటే నిద్రలో నడిచేటటువంటి వ్యక్తులు, సంచరించే వాళ్ళు అనుకోండి నాక్టాంబులిస్ట్. నాక్టా అంటే నైట్ రిలేటెడ్, నాక్టాంబులిస్ట్. వన్ హూ ఈజ్ వైలెంట్లీ అగైన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్. బిలీఫ్స్ అంటే నమ్మకాలు, ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు, సంస్కృతులు. అంటే సనాతనంగా ఉండే సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, ఆచారాలకి వ్యతిరేకంగా దూషణ చేస్తూ మాట్లాడేవాడిని ఏమంటారంటే ఇకోనాక్లాస్ట్ అంటారు. అంటే ఒకరి మతాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ కొంతమంది మైకులు పెట్టి మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారంటే ఇకోనాక్లాస్ట్ అంటారు. లేదా కొంతమంది విగ్రహాల మీద ఏదైనా పూసేయడము, లేకపోతే వారి గురించి తప్పుడు రాతలు రాయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా మతానికి సంబంధించి. వాళ్ళని ఇకోనాక్లాస్ట్ అంటారు. వన్ హూ టర్న్స్ హిస్ థాట్స్ ఇన్ వర్డ్స్. ఇంట్రా వర్ట్, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఇంట్రా వర్ట్, ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంట్రా అంటే లోపలికి, ఇన్సైడ్. వర్ట్ అంటే టర్నింగ్, వర్ట్ అంటే టర్నింగ్, లోపలికి తొంగి చూడటం. అంటే తనలోకి తాను మాత్రమే చూసుకునే వ్యక్తిని ఇంట్రావర్ట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరితో మాట్లాడరు, చాలా సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ మందితో కలిసే మనస్తత్వం ఉండదు అనుకోండి. అటువంటి మనుషులు ఏమంటామంటే ఇంట్రావర్ట్ అంటాం. ఎందుకంటే అంతర్ముఖులు. వాళ్ళు ఎటువైపు తిరిగి ఉంటారంటే తమ వైపు తామే తిరిగి ఉంటారు, ఇంకా ఎటువైపు తిరగరు. నేను ఎవరితో ఎటు తిరిగితే ఎవరితో మాట్లాడాల్సి వస్తుందో అదొక మనస్తత్వం, అది అదొక లక్షణం. అది ఎక్కువ మందితో కలవరు వాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇంట్రావర్ట్స్. దీనికి ఆపోజిట్ గా చక్కగా 10 మందితో కలిసి హడావిడి చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు, సరదాగా ఉంటూ ఉంటారు, చెలో పొలం అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే వన్ హూ టర్న్స్ హిస్ థాట్స్ అవుట్వర్డ్స్ ఎక్స్ట్రావర్ట్. అంటే నలుగురు మనుషులు లేకపోతే వీళ్ళకి బెంగ, అంటే మనుషులు కావాలి వీళ్ళకి అనుకోండి. అలాంటి వ్యక్తులు ఏమంటారంటే ఎక్స్ట్రావర్ట్. వన్ హూ ఈజ్ బోత్ ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్ ఎట్ టైమ్స్. సందర్భాన్ని బట్టి అయితే సైలెంట్ గా ఉండగలగాలి, లేదా సందర్భాన్ని బట్టి మనుషులతోటి కలవగలగాలి. రెండు లక్షణాలు ఉన్నాయనుకోండి ఆ మనిషిలో, దెన్ దే ఆర్ అంబివర్ట్. వర్క్ అంటే టర్నింగ్ అని చెప్పాను కదా, టర్నింగ్ అంటే సైడ్. అంబి అంటే టర్నింగ్ బోత్ సైడ్స్. కనుక అంబి అనే రూట్ కి మీనింగ్ ఏంటో తెలుసా? అంబి అనే ప్రిఫిక్స్ కి బోత్, రెండు అనే మీనింగ్ అనమాట అంబి. దీన్ని మళ్ళా మనం వాడతాం తర్వాత. వన్ హూ డిమాండ్స్ స్ట్రిక్ట్ కన్ఫర్మిటీ టు రూల్స్. ఎట్టి పరిస్థితుల్లో రూల్ ప్రకారం మాత్రమే, లేదంటే నేను ఒప్పుకోను అన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళని మార్టినెట్ అంటారు. వన్ హూ డిమాండ్స్ స్ట్రిక్ట్ కన్ఫర్మిటీ టు రూల్స్. 8:30కి రమ్మన్నానంటే 8:30కే రావాలంతే, 8:31కి వచ్చినా నేను ఒప్పుకోను అన్నాడు అనుకోండి, అలాంటి ఆయన్ని మార్టినెట్ అంటారు. వన్ హూ బిలీవ్స్ ఇన్ రూత్లెస్ సెల్ఫ్ అగ్రాండిజ్మెంట్. అంటే తాను చెప్పిందే గొప్ప అని అహంతో ఉండే వ్యక్తిని ఏమంటారంటే ఈగోయిస్ట్. కొంతమంది వాళ్ళు అసలు అవతలి వారు చెప్పే దానిలో ఏదైనా మందేమో విందామనే ఆలోచన కూడా ఉండదు. మనం చెప్పుకున్నాం కదా, ఆటోక్రిటిక్ నేచర్, ఓ రకమైన నియంతృత్వ స్వభావం. వాళ్ళకు ఉండే అనుభవాలని బట్టి ఇదే నిజమని అంటారు, ఇదే కరెక్ట్ అంటారు, ఇంకా అందులోంచి బెసగరు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే అహంకారపూరితమైనటువంటి ధోరణి వాళ్ళని ఈగోయిస్ట్. ఈగో అంటే సెల్ఫ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. అహము, ఈగో అంటే సెల్ఫ్. ఈగోయిస్ట్ ఆ సెల్ఫ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. నెక్స్ట్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్, అది వన్ హూ డజంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్. అసలు మద్యం తీసుకోడు, అలాంటి వాడిని టీ టోటలర్ అంటారు, టీ టోటలర్. నెక్స్ట్ వన్ హూ ఎగ్జిబిట్స్ కరేజ్ ఆర్ ఫియర్లెస్నెస్. అసలు అతను భయం అంటే తెలీదు, సాహసపూరితమైనటువంటి లక్షణం కలిగిన వాడు అనుకోండి,
మనం మామూలుగా అంటాం ఏమంటాం, డేరింగ్ ఫెలో అంటాం, కరేజియస్ పర్సన్ అంటాం, కానీ దానికి ఇంకో మంచి పేరు ఏంటంటే ఇంట్రెపిడ్. Intrepid is a person who exhibits courage or fearlessness. Next one, who easily believes others. ఇతరులు చెప్పే మాటల్ని అసలు అన్ని నమ్మేస్తారు వాళ్ళు, ఏ రకమైన అనుమానం ఉండదు. మనకు కొందరు ఉంటారు కదా, అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అన్నమాట, క్రెడ్యులస్ పర్సన్స్. వన్ హూ ఈజీలీ బిలీవ్స్ అదర్స్, ఇతరులు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో అవి వస్తూ ఉంటాయి, వాట్సాప్ లో మెసేజెస్ చూస్తాం కదా, రాళ్ళు ఇస్తే రాళ్ళని బంగారం చేస్తాను అన్నారు మోసపోయి ఏదో వెళ్ళాను, లేకపోతే బంగారం ఇస్తే రెట్టింపు చేస్తా అన్నారు మోసపోయి బంగారు నగలు ఇచ్చాను అంటారు కదా. వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట, క్రెడ్యులస్ పర్సన్స్. దట్ మీన్స్ దే బిలీవ్ ఎవ్రీథింగ్ ఫూలిష్లీ. నెక్స్ట్, వన్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ హ్యాండ్స్. ఇందాక చెప్పాను, యాంబి అనే రూట్ గుర్తుపెట్టుకోండి, ప్రిఫిక్స్ గుర్తుపెట్టుకోండి అని. యాంబి అంటే బోత్, డెక్స్ట్రస్ అంటే హ్యాండ్స్ రిలేటెడ్. యాంబి డెక్స్ట్రస్ అంటే రెండు చేతులని కూడా వాడగలిగిన వాడు. సాధారణంగా ఎక్కువ మంది మనం కుడి చేతితో రాస్తాం, కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కానీ రెండు చేతులతో రాయగలిగేవాడు ఉంటాడు, రెండు చేతులతో పనులు చేయగలిగేవాడు ఉంటాడు, క్రికెట్ లో రెండు చేతులతోటి బ్యాటింగ్ చేయగలిగేవాడు ఉంటాడు. సవ్యసాచి అంటాం మనం తెలుగులో, అలాంటి వాడిని ఇంగ్లీష్ లో యాంబి డెక్స్ట్రస్ అంటాం. అయిపోయింది, జస్ట్ 2 minutes ఐ విల్ లీవ్. వన్ హూ నోస్ ఎ లాట్ అబౌట్ గుడ్ ఫుడ్ అండ్ వైన్. మంచి ఆహారం గురించి, లిక్కర్ గురించి, వాటి మీద బాగా తెలుసు, ఏ ప్లేస్ లో ఎలాంటిది బాగా దొరుకుతుందో అనే వ్యక్తి అనుకోండి. నెక్స్ట్ వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. వాడు మార్చడం మనకి సాధ్యం కాదు అనుకోండి, అలాంటి వ్యక్తిని ఇన్కరిజిబుల్ అంటాం. అంటే వాడిని రిపేర్ చేయలేం మనం, ఇంకా వాడు మారడరా అని అంటాం కదా, అలాంటి వాడిని ఇన్కరిజిబుల్. వెల్ నోన్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్. తనకున్న చెడ్డ గుణాలతోటి 10 మందిలోనూ ప్రముఖుడుగా ఉండేవాడు, నటోరియస్. పర్ఫెక్ట్లీ హైలీ స్కిల్డ్, రీచ్డ్ ద జెనిత్ ఆఫ్ ఆర్ట్. ఏదైనా ఒక ఫీల్డ్ లో గాని, ఒక ఆర్ట్ వర్క్ లో గాని అత్యున్నత స్థితికి చేరుకున్నటువంటి వాడు కన్జమ్మేట్. స్ట్రూయిష్ లౌడ్ మౌత్డ్ ఫీమేల్. ఎప్పుడు నోరేసుకుని పడిపోయేటటువంటి ఆడవాళ్ళకి ఉన్న ప్రత్యేకమైనటువంటి వర్డ్ ఏమిటంటే గయ్యాడి అంటాం కదా, దానికి ఉన్నది విరాగో. ఎక్స్ట్రావిజెంట్లీ రొమాంటిక్, చివల్రస్ అండ్ ఇంప్రాక్టికల్. అంటే ఎప్పుడు ఊహల్లో ఉంటూ, కలలు కంటూ, ఆ ఊహల్లోనే ఆలోచించే వ్యక్తి ఉంటారు కొందరు. వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించరు, ఎప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారంటే ఏదో ఊహించుకుంటూ ఉంటారు అనుకోండి, వాళ్ళు క్విక్జోటిక్ అంటాం, క్విక్జోటిక్. ఓకే, so with this I stop, and in the later class, next classes, we shall learn other one word substitutions. Okay, thank you very much. I request all of you to please give your attendance also in the WhatsApp group also. Okay, thank you. Okay, sir.